మన దోర్సని ఏం వార్త పట్టుకొచ్చిందో అరుసుకుందాం ఆగుండ్రి. మంగ్లీ ఏమిటి సావిత్రి, మీరు వార్తలు బాగా చదువుతారంట, మంచి పేరు కమాయించినారు. ఏ నాదేమున్నది మంగ్లీ, అంత టీవీ చూసే ప్రేక్షక దేవుళ్ళ గొప్పతనం. అవును, నిన్ను టీవీలో చూసి భరిస్తుర్రు కదా గొప్పోళ్ళే. ఏంటిదబ్బా, ఏమో నీ దాంట్లో నువ్వే అనుకుంటున్నావు. హే ఏం లేదు సావిత్రి, నువ్వు బోలా మనిషివి, కడుపులో ఏం దాసుకోవని పొగుడుతున్నా. అంత నీయసుంటోళ్ళ దీవనార్తలే మంగ్లీ. నీ అజ్ఞానం టెస్ట్ చేద్దామని 4 మాటలు పొగిడితే ఉత్తగానే పడిపోయినావు. నా అజ్ఞానం టెస్ట్ చేస్తున్నావా? ఎందుకు? మన దేశంలో ఉన్న ఆడోళ్ళు అంత హుషారు కాదట. 33 దేశాల సర్వే చేస్తే మన దేశంలోనే అజ్ఞాన పాడోళ్ళు ఎక్కువ ఉన్నారంట. అయినా మన అమాయకత్వమే మనకి 24 క్యారెట్ల ఆభరణం. దునియాలా ఎవ్వలన్న మన లెక్కుంటదా? మోసం చేస్తుంటే మోసపోకుండా అమాయకత్వం అనుకొనుడు, అబద్ధాలు చెప్తుంటే అవిట్లనే నమ్ముకుంటా బోలతనం అని అనుకొనుడు. ఇంతకన్నా అజ్ఞానం ఇంకేం కావాలే? ఏంది మంగళ అట్లా అంటావు? అసలు మన దేశంలో పుట్టిన మహిళ అంటే ఎట్లుంటది? భర్త కోసం పూజలు చేస్తది, వ్రతాలు చేస్తది, పిల్లల కోసం దేవుని కోరికలు కోరుతది, గుడికి పోతది. చూసినావా, భర్త బాగుండాలని పూజలు పెట్టిండ్రు, కానీ భార్య బాగుండాలని కనీసం ఒక్క వ్రతమన్న పెట్టిర్రా? ఇది చాలదా? మగళ్ళతోని వ్రతాలు చేపిస్తే జంబలగడి పంబ అవుతుంది. గట్లనుకోనే గిట్ల ఏడుస్తున్నాం. అవి మనకు పెద్దలు నేర్పిన ఆచారాలు సాంప్రదాయాలు కదా. మరి ఊర్లో దయ్యం తిరుగుతుందంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఓ స్త్రీ రేపురా అని గోడ మీద రాసుకుంటారు. ఆడదాన్నే దయ్యం చేసిర్రు. దయ్యం అయినాక కూడా రేపురా రేపురా అని మోసం చేస్తూనే ఉన్నారు. కరెక్టే మంగ్లీ, ఇప్పటిదాకున్న దయ్యాలు, పిచాచాలు, శక్తులు అన్ని ఆడోళ్ళ పేరు మీదనే ఉన్నాయి. అగో చూసినావా, బతుకుండంగా ఎట్లాగో బస్సు సీట్లల్లో గౌరవం లేకపాయే, పోయినాక కూడా దయ్యం పేరు పెడుతున్నారు. అమ్మో మంగ్లీ, నువ్వు చెప్తా అంటే నాకు నిజమే అనిపిస్తుంది. మన ఆడోళ్ళకి అంత మంచి జరగాలని ఆ డిసెంబర్ బాబాకు నేను మొక్కుతా. ఏది గా బరిబాత తిరుగుతాడు, పిచ్చోన్ లెక్కుంటాడు. మంగ్లీ, నువ్వు అన్నిటికి అంకలు పెడుతున్నావు తెలుసా? తప్పైందని చెంపలేసుకో. శాపం పెట్టిండ్రంటే మీద తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు. మరి అజ్ఞానానికి నిలువెత్తు అద్దం. ఇంకేం కావాలి? లొట్ట పీస్ పూలన్నీ మూఢనమ్మకాలు నమ్ముతున్నాం. మరి బయట దేశ పోలు బగ్గా చదువుకున్నారు, మన దేశంలోనేమో మనం ఎక్కువ చదువుకోలేదు, గందుకే గిట్ల వెనకకున్నామేమో. ఆఖరికి 500 ఇస్తే ఓటు కూడా అమ్ముకుంటున్నాం. ఇంతకన్నా అమాయకులు ఇంకెక్కడుంటారు చెప్పు? గిది అంతటిని అజ్ఞానం అంటే మనం ఏం చేస్తాం? మనం పుట్టి పెరిగిన వాతావరణం అసుంటుంది. మరి ఆడోళ్ళకి అప్పుడు పురాణాల్లో ఇల్వలేదు, ఇప్పుడున్న సర్వేల్లో ఇల్వలేదు, ఆఖరికి రిజర్వేషన్లు ఉన్నా ఫాయిదా లేదు. నా ఆడజాతి పో.